మన రీసెంట్ గా కుమారెడ్డి గెలిచినప్పుడు మీరు పోయి కలిసిరు కదా, అందులో ఫస్ట్ గా నాకే నష్టం జరిగింది. ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా పలానా శేఖర్ అర్బన్ కాలనీ అంటేనే శేఖర్ కాదు, ఇక్కడ మోరీలు లేకుంటుండే, రోడ్లు లేకుంటుండే. అప్పటికి ఇప్పటికి అంటే చేంజ్ ఎట్లా వచ్చింది? పంచాయతీ మత్తుకు దూరం, పెద్దలను చిన్నలను గౌరవించాలి. దాని మీద ఎక్కడికంటే అక్కడ పోతా. నేను ఏ ఛాలెంజ్ కైనా రెడీ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేనైతే ఇప్పుడు మా చంద్రశేఖర్ అన్న దగ్గరికి ఇంటికి వచ్చిన. సో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల గురించి కానీ అన్న పరిచయం అంటే అందరికి తెలుసు భువనగిరిలో. సో అన్న అయితే గత కొన్నేళ్ళుగా నాకు తెలుసు. అన్న ఒక మంచి అంటే భువనగిరిలో అన్ని విషయాల మీద కూడా మంచి పట్టున్న వ్యక్తి, రాజకీయాలలో కూడా మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి. అన్న కూడా అన్ని ఇప్పుడు మాధవరెడ్డి కాలం, మాధవరెడ్డి ఆ జమానా నుంచి కూడా అన్న రాజకీయాల దగ్గర నుంచి చూస్తున్నాడు. ఆ విషయాలపైన అన్ని విషయాల గురించి మాట్లాడదాం ఒకసారి అన్నతోటి. అన్న నమస్తేనా? నమస్తే. నమస్తే దర్గా రాజు గారు. థ్యాంక్ యూ అన్న. మనం చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకున్నాం. అవును, అన్న ఈ మధ్య నేను ఒక సోషల్ మీడియాలో మీ పోస్ట్ చూసిన, మా అర్బన్ కాలనీ గ్రూప్ లో. సో ఈ సమస్య నాకు మంచిగా అనిపించింది అన్న. ఏంటంటే ఈ రోడ్డు వెడల్పులు కానీ గవర్నమెంట్ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటి మీద కలెక్టర్ లెటర్ ఇచ్చినట్టు. అవును, ఆ విషయాలన్నీ అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒకసారి మీరు మాట్లాడదామని వచ్చిన జనాల గురించి విషయాలు. అంటే మనము టౌన్ మొత్తంలో మాట్లాడుకుంటే అదొక రాజకీయం ఉంటది, ప్లస్ అర్బన్ కాలనీకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఓకేనా, ఆసియా ఖండంలో అతిపెద్ద కాలనీ మన అర్బన్ కాలనీ. అతిపెద్ద కాలనీ. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 గా విభాగాలుగా చేసి నిర్మాణం. ఒకటే వార్డు ఉండేది, ఇదంతా ఇంత వేల జనాభా ఉంటుండే. ఇప్పుడు కాలక్రమంలో 3 వార్డులు చేసి 3 వార్డులు. అంటే జంగయ్య బాయి దగ్గర నుండి లింగారామంజ ఇంటి వెనుక వరకు ఒకటే కాలనీ. ఓకే, దాన్నే 15, 16, 17గా విభజించారు. ఒకటి వార్డు అలానే ఉంటది గజిట్లో ఉన్న పద్ధతిగానే. ఓకే, 3 వార్డులుగా విభజించిన క్రమంలో అప్పుడు మా ఎలిమినేటి మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉన్న టైంలో పరిపాలించినప్పుడు అర్బన్ కాలనీ అసలు స్థాపించినప్పుడు కూడా లోన్ ద్వారా స్థాపించినప్పుడు రోడ్లు నిర్మాణం లేకుండే. అవునవును. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం జరిగింది. పైప్ లైన్, వాటర్ సమస్యలు ఉండే, కులానికి ఒకరు అనే విధంగా ఉండే. అప్పుడున్న రోజులలో పెద్దలు అంటుండే, ఇక బోనాలు ఒక కులం చేసుకున్నప్పుడు అరే ఇంకో కులం ఎట్లా అని. ఈ దర్గాయి నాయన పేరు ఉండే దర్గా యాదగిరి గారు కూడా ఆయనతోనే బండల మీద కూర్చొని రాయి కొడుతుండే. అవును, దానికి కాలనీ కంకర అవసరం ఉన్నప్పుడు అప్పుడు మాన్యువలే ఉంటుండే. అవును, అన్న కొట్టిస్తుండే యాదగిరి అన్న. అప్పుడు ఎట్లా శేఖర్ నన్ను అన్న అంటుండే అప్పుడు ఆ రోజులలో. నేను చిన్న వయసులో రాజకీయంగా తిరిగిన పేరు అంటే నాకు అన్న అట్లా మీరు అనొద్దన్న, మీరు పెద్దోళ్ళు. అసలు ఏంది సమస్య అంటే ఇప్పుడు ఒక్కొక్కరు బోనాలు చేసుకుంటారు, ఒకళ్ళు దాసరోళ్ళు, పిచ్చకుంట్ల ఉన్నారు, చాలోళ్ళు ఉన్నారు, ముస్లిం ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి బోనాల ఉత్సవం ఎట్లా చేస్తే బాగుంటది అనే తీరునంటే అట్లా కాదని అందరూ ఒకసారి తీసుకుంటే కుటుంబాలు వాళ్ళు కుటుంబ సమేతంగా పిలుచుకుంటారు కాబట్టి బాగుంటది అనంటే దాన్ని కృషి ఒక 14 సంవత్సరాలు గుడి కట్టినాక 14 సంవత్సరాలు ఒక్కరిని రూపాయి అడగకుండా అందరి సహకారంతోని బోనాల ఉత్సవం నడిపిన నేను. ఒకప్పుడైతే అన్న చేసింది అంత ఇంత కాదు, ఇక్కడ మోరీలు లేకుంటుండే, రోడ్లు లేకుంటుండే. అప్పటికి ఇప్పటికి అంటే చేంజ్ ఎట్లా వచ్చింది? చాలా ఏంటంటే చాలా అభివృద్ధి చెందింది అర్బన్ కాలనీ. రోడ్లు అయినాయి, సిసి రోడ్లు అయినాయి, బీటీ రోడ్లు అయినాయి, వాటర్ సమస్య తీరింది, వాటర్ ట్యాంక్ కట్టుకోవడం జరిగింది. ఈ విషయాలపైన కూడా అన్న చాలా పెద్ద ఎత్తున పెద్ద మనుషుల దగ్గరికి, అప్పుడప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి కూడా అన్న వెళ్ళి చాలా ఫైట్ చేయడం జరిగింది. రైల్వే ఇండస్ట్రీ కూడా చాలా ఉంది, దాని గురించి అన్నను కలుద్దాం అనుకున్నా, మాట్లాడదాం అనుకున్నా. అది నాకు దర్గా రాజు గారు టైం ఇచ్చి రావడం సంతోషం అనిపించింది. కాకపోతే ఏంటంటే మీ నాన్న తరం నుంచి ఉండడం వల్ల నీ మీద ఒక ప్రేమ ఉన్నది నాకు. అప్పటి నుంచి మేము చూసినాము. అయితే అర్బన్ కాలనీ 3-4 వార్డులు అయింది. అర్బన్ కాలనీ ఒకటిగా ఉన్న వార్డులుగా ఉన్నది 4 వార్డుల విభజించడం వల్ల కొంత రాజకీయ సంక్షోభం జరిగింది.
మా తోటి మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయ మిత్రుడు గంటపాక జంగయ్య గారు ఉండే ఆయన నేను కలిసి చేసిన సందర్భాల్లో చాలా కోకొల్లలు, అసలు చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా సరిపోదు. సరిపోదు మీకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తూ పెరిగినాం కాబట్టి మీరు కూడా జనాలలోకి వచ్చి మీరు కూడా కౌన్సిలర్ కానీ ఏదైనా పోటీ కూడా మాకు ఇంకా దగ్గర సేవ చేస్తానికి మీరు కొంచెం మేము అడగడానికి మీరు రానికి దగ్గర ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం అన్న ఈసారి. అయితే చేయాలని ఆలోచన ఉన్నది, కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ పరిధిలో లేకుండా అయింది. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఎస్సీ క్యాండిడేట్ చైర్మన్ అనే బరిలో ఉన్నప్పుడు నాగరమంజయ్య గారి పోటీకి నేను ఉండే, ఒక రూపాయి లేకుండా నేను చేసిన సేవలకు పబ్లిక్ నాకు సహకరించి వేసే విధంగా ఓటర్లు ఉండే. ఆ కారణంలో పాషన్ శ్రీనివాస్ గారు వచ్చి మన వార్డులో పోటీ చేసిండు. పోటీ చేస్తే 14 ఓట్లతో ఓడిపోయాడు. అంత కృషి చేయాల్సి వచ్చింది. మేము అంత కృషి చేసినాము. బ్యాడ్లకు అది గెలవకపోవడం వల్ల అందులో ఫస్ట్ గా నాకే నష్టం జరిగింది. ఇంతవరకు కూడా నేను పోటీకి పోలేను. అరే నిరుత్సాహం తయారైంది నా మదిలో. అంటే ఒకటి నెగిటివ్ అప్పటి నుంచి ఏర్పడి నేను కొంచెం కుటుంబ నేపథ్యంలో కొంచెం దూరంగా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే సోషల్ యాక్టివిటీలో నేను నాకున్న నాలెడ్జ్ పరంగా కలెక్టర్ దృష్టికే గాని ఎంఆర్ఓ దృష్టికే గాని తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే రైల్వేలో మా ఫస్ట్ సెకండ్ లైన్ పోతుందని ఎంఆర్ఓ గారు సర్వేకి వచ్చారు. సర్వేకి వస్తే ఇక్కడ హద్దులు చెప్పేవారు ఎవరు లేరు. అంటే మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి హద్దులు నేను వేరే ఇష్యూలో ఇక్కడ వేరైనప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి ద్వారా నేను హద్దులు చూపించడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి నేరుగా నేను ఫోన్ చేసినప్పుడు ఏమంటాడంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ పోవచ్చబ్బా, అది మనం ఏం చేయలేము అని అంటే, సార్ ఎట్లా సార్ మా పరిస్థితి, మాకు లేని వాళ్ళకే గరీబోళ్ళు ఉంటారు ఇచ్చిరు కదా అని. అంటే నాకు తెలిసినంత ప్రకారం మన ఈ కాలనీ జాగాలు ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ వాళ్ళ పట్టాలలో క్లియర్ ఉంటాయంట కదా. అంటే మేము అవసరమైతే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం. ఉంటది అది ఎంతవరకు నిజమన్నా? నిజమేనా? అది ఉంటది నిజమే, కానీ ప్రత్యామ్నాయ దారి లేకుండా సెంట్రల్ ప్రోగ్రామ్ కాబట్టి తీసుకుంటారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఎంఆర్ఓ గారికి నేను కలెక్టర్ గారికి రిఫరెన్స్ ఏమి ఇద్దాం అనుకుంటారు అంటే కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడున్న 2 లైన్లు పోతే వాళ్ళకి అక్కడ కేటాయిస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఫేజ్ 2 లో ఒక 480 ఇండ్లు ఉంటాయి. 200 చిల్లర ఫుల్ఫిల్ అయినాయి. ఇంకొక 200 ఖాళీలు ఉన్నాయి. అవి కబ్జకు గురి అవుతున్నాయి. కాబట్టి ఆ కబ్జకు గురి కాకుండా పోయే నోటీసుల ద్వారా మాకు తెలియజేసినా మాకు అక్కడ ఖాళీలల్లా ఫుల్ఫిల్ చేస్తే మాకు బాగుంటది అనేది మా ఉద్దేశం. ఈ తరుణంలో అందరూ సహకరిస్తారని అధికారులు, ఉన్నతాధికారులు నా విన్నపం. మీ యూట్యూబ్ ఛానల్ వారి ద్వారా నేను ఉన్నతాధికారులను, కలెక్టర్ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ, ఆర్డీఓ గారి కానీ, మున్సిపల్ కమిషనర్ గారిని కానీ నేను దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను. మాకు సహకరించి మాకు కేటాయిస్తారని కోరుకుంటున్నాను. ఎలిమినేటర్ మాధురెడ్డి దగ్గర నుంచి చూసిరి అన్న, ఆయనతో చిన్న అంటే ఆయనతో ఉన్న అనుభవాలు, ఆయనతో ఉన్న ఒక తీపి జ్ఞాపకాలు, గుర్తులు మా నుంచి ఒక చిన్న ముచ్చట ఏదన్నా? ఏం లేదు, మాధురెడ్డి గారు అన్ని వర్గాల వారిని ఆదరించేది. ముఖ్యంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నా ఏ శిష్యునైనా కానీ ఆయనకు భుజం మీద ఇట్లా చేయేస్తే అధికారులు ఆటోమేటిక్ గా పనిచేసేది. ఆ రకంగా నాకు పనిచేసారు. అప్పుడున్న పోలీసు సిబ్బందిలో మెరుగైన హోంశాఖ మంత్రి ఎస్ఐ గారు మధుపట్టి శ్రీనివాస్ గారే గాని, నంద్యాల నరసింహారెడ్డి గారే గాని, మల్సోన్ రెడ్డి గారు గాని, ఇప్పుడు ఉన్నారు అందరు ఏసీపీగా ప్రమోట్ అయ్యారు. అందరు కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికి గుర్తిస్తారు, నన్ను ఆదరిస్తారు. ఇప్పుడున్న శంకర్ గౌడ్ గారు చూస్తుంటే ఇట్లా మురిచిపోతారే అన్న, ఇంత డైరెక్ట్ సార్తో కలిసి మాట్లాడతాడు. అంటే రీసెంట్ గా కుమ్మరెడ్డి కలిసి కూడా పోయి ఇంట్లో పోయి బొక్క ఇచ్చి అన్న పోయి డైరెక్ట్ పోయి అంటే అన్న పోతుందంటే, అన్న వచ్చిందంటే ఎవరైనా అపార్ట్మెంట్ ఇవ్వాల్సిందే, కలవాల్సిందే. అంత మంచి పేరు మనకు.
అన్న చెప్పాను ఇంకా మా ఉమామ అంటే వాళ్ళ వైఫ్ ఆమె వచ్చులో ఒక టర్మ్ చేసింది అన్న, చేసింది 2 విడతలు చేసింది. రెండు ఆమె విడతలు. ఎట్లా ఉండే అన్న మీ అనుభవం? మంచిగా ఉండేది. ఆమె ద్వారా కూడా మనకు మంచిగా ఉండే. మా తమ్ముడు ఆమె మైన్స్ అండ్ జ్యువెలరీ మినిస్టర్ ఉన్నప్పుడు మా తమ్మునికి వయసు అయిపోతుందనే కారణంగా ఉన్నప్పుడు మేడం గారు నేను ఒక కోరిక కోరంగానే మా తమ్ముని హోంగార్డ్ గా ప్రజలలో చేరేటట్టుగా ఆమె సాయం చేసింది. అట్లా చెప్పుకుంటూ పోతే మాధవరెడ్డి కుటుంబంతో మనకు ఉన్న దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సార్ ఉంటే ఇంకా మీరు ఇంకా వేరే పొజిషన్ ఉంటాడా అని నా ఉద్దేశం అన్న. ఎంతవరకు కరెక్ట్ అది 100%. సార్ ఉంటే మాకు ఎడ్ల రాజేందర్ రెడ్డి గారే గురువు కాబట్టి అప్పట్లో నన్ను అన్నాడు, ఇప్పుడు బాబు యాక్టివ్ ఉన్నాడు, వీడిని పోలీసులో పంపిస్తామా అన్న రోజు అన్నప్పుడు రాజేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే, అరే మనకు వెల్ యాక్టివ్ పర్సన్ అనగానే సారు పర్లేదులే అని అన్నాడు. లేకపోతే ఈ పాటికి నేను ఏసీపీ గాను డీసీపీ గాను రిటైర్మెంట్ అయిపోదు. అంత యాక్టివ్నెస్ ఉండే సార్. నచ్చి మెచ్చిండు ఆ రోజులలో. అదే స్ఫూర్తిగా నేను మాధవరెడ్డి గారి నాకు ఉప్పలూతర పురుషోత్తం రెడ్డి గారు యాక్చువల్ గా తాడూరు కృష్ణ శిష్యుని. నేను ఎన్టీ రామారావు వచ్చిన పీరియడ్ లో మేము చిన్న పిల్లలము. ఆ తరుణంలో ఆశ ఉండే తెలుగుదేశం జెండా అని. మాధవరెడ్డి గారు వచ్చిన తర్వాత రాజేందర్ రెడ్డి గారు మమ్మల్ని పార్టీలకు ఆహ్వానించి ఆయన గురువు శిష్యతనంలో మాధవరెడ్డి గారికి అత్యంత సన్నిహితునైన గుర్తుపట్టే పరిస్థితులు ఉంది. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా పలానా శేఖర్ అర్బన్ కాలనీ అంటేనే శేఖర్ అంటేనే అర్బన్ కాలనీ అనే అందరి దృష్టిలో ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న యువత ఇలాంటి పేరు ప్రఖ్యాతలు కాంచాలనేదే నా కోరిక. ఇది ఒక విషయం చెప్పాను. మళ్ళీ మన రీసెంట్ గా కుమ్మరెడ్డి గెలిచినప్పుడు మీరు పోయి కలిసిరు కదా? అవునవును, కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు సో ఆయన చెప్పిన ముచ్చట్లు ఏంది? మీరు ఏమన్నా కుమ్మమనేని కుమార్ రెడ్డి నన్ను గుర్తుపట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వాడు కోటిల్లో నువ్వు బూత్ కన్వీనర్ గా ఉన్నావు కదా, ఏంది అసలు మీరు ఎట్లా ఇన్ని సాధించగలిగే వరకు నా దగ్గర కొంచెం అప్పుడు తీసిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పద్ధతి ప్రకారంగా నేను అతనికి దగ్గర పేపర్ రెజ్యూమ్ పెట్టడం జరిగింది. ఇట్లా చేయాలి, ఇట్లుంటది అని అంటే సబ్జెక్ట్ బాగుంది కదా అని చెప్పేసి కుమ్మమనేని కుమార్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. కుమ్మమనేని కుమార్ రెడ్డి గారు ఆర్గనైజింగ్ తరుణంలో మా ఇంటికి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాల టైం ఇస్తే నేను 10 నిమిషాలలో మొత్తం హిస్టరీ చెప్పాల్సి వచ్చింది. చెప్తే అప్పుడు నన్ను గుర్తుపట్టి మీరు అవసరము కొంచెం ఉండండి, పిల్లలను చూడండి అది అని చెప్తే, ఖచ్చితంగా సార్ నా వంతు ధర్మంగా నేను చేస్తా అని చెప్పి అట్లా కుమ్మమనేని కుమార్ రెడ్డి గారు గుర్తుపట్టడం జరిగింది. బడి గుర్తు చేశారు ప్యూరిఫైడ్ వాటర్ అనేది. ఆ వాటర్ మీద కూడా నేను మున్సిపల్ అధికారులకు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తే, అసలు వాటర్ ఫిల్టర్లు ఉన్నాయి భువనగిరిలో. వార్డుకు ఒక 4-3 వేసుకున్నా 35 వార్డులు అంటే ఒక 100-200 ప్లాంట్ ఉండొచ్చు. ఏ దాంట్లో కూడా స్వచ్ఛమైన వాటర్ వస్తలేదు, ఫిల్టర్లు చేంజ్ చేస్తలేరు. దానివల్ల క్యాన్సర్ మెయింటెనెన్స్ లేక, ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, ఆ వాటర్ తాగడం వల్ల రాబోయే రోజులలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే ప్లాస్టిక్ మీద అసలు ఉన్నది, ఇది ప్లాస్టిక్ అయిపోయింది. నా చిన్న కూడా మీరు మంచి కొంచెం కలెక్టర్ గానీ మంచి కొంచెం ఫైట్ చేయాలి. సీనియారిటీ, మీ అనుభవాలు ఇలాంటి కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకొని మీరు కొంచెం ముందు పోతే మేము సపోర్ట్ గా అన్నిటికీ వస్తామన్న. మీ సపోర్ట్ 100% ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడున్న యువత గంజాయి మత్తుకు దూరం, పెద్దలను చిన్నలను గౌరవించాలి, విద్యకు ముందుండి చదువుకొని ముందుకు రాబోయే రోజులలో మంచి మంచి కొలువులలో మీరు స్థిరపడాలని నా కోరిక. ఇప్పుడున్న యువత ఈ గంజాయి మత్తుకు దూరం ఉండాలని, మంచి ఆఫీసర్ మధుపాటి శ్రీనివాస్ గారిని పోలీస్ వ్యవస్థలో మాదాసు శంకర్ గౌడ్ లాంటి వారు, నంద్యాల నరసింహారెడ్డి వారు లాంటి వారు, మల్సోన్ రెడ్డి గారు, పటోళ్ళ మల్సోన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం చోటుపల్లి ఏసీపీ వారు, ఇలాంటి వారు వస్తే కొంచెం అరికడతారేమో అని. ఎందుకంటే వాళ్ళంతా డెప్త్ తెలుసు. సార్ ఉన్నప్పటి నుంచి ఏ కాలనీలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాంటి వారిని ఎలా అరికట్టాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి అలాంటి వారు వస్తే మన భువనగిరి పట్టణము
చాలా బాగుపడుతుంది అనేది నేను అనుకుంటున్నా. అలాగనే చేయాలని, ప్లస్ ఈ వాటర్ సమస్యనే కానీ, ప్లస్ ఈ రోడ్లో వేడుపు కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా కొంచెం చూసి అధికారులు లోతుగా విచారణ చేసి చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. మీరు అంటే ఇంతకుముందు అన్నట్టు నా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది అన్న. మీరు ఏ మంచి విషయం మీద 100% సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ విషయం మీదైనా మీరు అంటే ఇంతవరకు కూడా జరిగిన చూసినా ఇప్పుడు కూడా నా ఛానల్ ఉంటుంది అన్న. మీరు ఎక్కడ పోయినా ఏ లెటర్ ఇద్దామన్నా ఏం మంచి విషయాలు అంటే మీరు మీ సేవలు ఇంకొంచెం మాకు కావాలన్నా. రాజు గారు ఇప్పటి వరకు చూడండి, నేను ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. నేను అతి భద్రంగా పెట్టుకుంటా. స్పెరల్ బైండింగ్ చేసి పెట్టుకున్నా, బైండింగ్ చేసి పెట్టుకున్నా, మీకు చూపిస్తాను. నేను ప్రజా సమస్యల మీదనే ఇచ్చిన తప్ప నా సొంత నేను బతకడానికి ఇచ్చిన ఏమైనా ఉంటే చూపిస్తా. దాని మీద ఎక్కడికంటే అక్కడ పోతా. నేను ఏ ఛాలెంజ్ కైనా రెడీ. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే రోజు చూస్తూనే ఉన్నా రైతు బజార్ కానీ, బస్ స్టాండ్ కానీ, ప్రిన్స్ కన్నా టర్నింగ్ కానీ, జయదేపూర్ కానీ చాలా ఇబ్బంది పడతారు జనాలు. ఆ విషయం అన్న పోయిన కలెక్టర్ లెటర్ ఇవ్వగానే నాకైతే చాలా మంచిది. అన్న నేను ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు డిస్కస్ చేయాలనే కుతూహలం ఉండే. సో అన్న ఇప్పుడైతే నేను ఉంటానా. మీరు ఉండాలి. నా వీడియో అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది అన్న జనాల కోసం. అన్న నమస్కారం. మాట్లాడదాం ఇంకా మంచి మంచి విషయాలు. మీ సమయం తీసుకొని మాకు ముందు రోజులలో ఇస్తే మేము యువతకు ముందుండి మేము ఆదర్శంగా నిలబడి వాళ్ళందరికీ దారి చూపిస్తాం మా వంతు ధర్మంగా. అన్న కూడా అన్ని స్వచ్ఛంద సంస్థలలో కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్వయకు వస్తే మాక్సిమం అందరికి న్యాయం చేస్తాడు అన్న. అన్న మంచి వ్యక్తి. మాకు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ ఉండాలని అన్నకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూస్తున్నారండి, ఇది డిఆర్ న్యూస్ తెలుగు ఛానల్. అన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.